దామోదరాష్టకం 8 శ్లోకాలు చెప్పుకున్నప్పుడు సత్యవ్రత ముని గురించి చెప్పుకున్నాం. సత్యవ్రత ముని తన మనసులో ఈ దామోదర లీల గురించి, దామోదరుడి గురించి ఏ విధంగా ఊహించాడో, ఏ విధంగా తలుచుకునేవాడో ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఈ విషయాలన్నీ కూడా శ్రీల సనాతన గోస్వామి సత్యవ్రత ముని మనసులో ఏమనుకుంటున్నాడు అనే విషయాలన్నీ స్పష్టంగా తెలియజేశారు. ఆ రోజు నేను చెప్పాను, సత్యవ్రత ముని కథ కూడా మనం చెప్పుకున్నాం. సత్యవ్రత ముని అంటే సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. అందుకనే ఈ సత్యవ్రత ముని కథ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథని తెలుసుకునే ముందు మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ అలాగే ఉండాలని కోరుకోవాలని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎప్పుడూ ఈ విధంగా కోరుకోవాలి. సత్యవ్రత మహారాజు గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఈ సత్యవ్రత మహారాజు గురించి మనకు శ్రీమద్ భాగవతం 6th క్యాంటోలో తెలుస్తుంది. ఆ తర్వాత దేవి భాగవతంలో కూడా వర్ణించబడింది. ఇంకా మత్స్యావతారం పురాణం ఉంది. ఆ పురాణంలో కూడా ఈ సత్యవ్రత ముని గురించి తెలియజేశారు. మొట్టమొదట సత్యవ్రతుడు ద్రవిడ దేశానికి మహారాజు. ఆయన పేరు శ్రద్ధదేవ అని కూడా ఉంటుందన్నమాట. ఈయన చాలా గొప్ప వ్యక్తి, ధర్మం తెలిసినవాడు, సత్యవంతుడు. అందుకనే సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది. ఈయనే తర్వాతి కాలంలో సత్యవ్రత మునిగా ప్రసిద్ధి చెందాడు. తర్వాత తనకే శ్రీ మహావిష్ణువు వైవస్వత మనువుగా ప్రసిద్ధి పొందేటటువంటి వరం కూడా ఇస్తాడు. ఈ ప్రళయ కాలంలో పవిత్రమైన వాడు, ఎప్పుడూ కూడా మహావిష్ణువుని దర్శించాలని కోరుకుంటూ ఉండేవాడు. ఒక రోజున ఈయన ఒక నది తీరానికి వెళ్ళి అక్కడ ఉదయమే తెల్లవారుజామున స్నానాధికాలు ముగించి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అలా సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు దోసిట్లో నీళ్లు తీసుకొని సంధ్యావందనం చేస్తారు కదా, అలా దోసిట్లోకి నీళ్లు తీసుకున్నప్పుడు ఆ దోసిట్లో ఒక చిన్న చేప పిల్ల వస్తుంది. ఆ చేప పిల్లని మరి సంధ్యావందనం చేసేటప్పుడు దోసిట్లోకి నీళ్లు తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ నీటిని విడిచిపెట్టాలి. కానీ ఆ చేప, మహారాజా, నేను ఈ నదిలో జీవిస్తున్నాను, కానీ ఈ నదిలో నాకు రక్షణ లేదు. పెద్ద పెద్ద చేపలు నన్ను ఎప్పుడైనా తినివేస్తాయి. కాబట్టి నువ్వు నన్ను రక్షించు, ఈ నదిలో నుంచి నన్ను రక్షించు, నదిలో మళ్ళీ నువ్వు విడిచిపెట్టొద్దు అని కోరుకుంటుంది. చేప పిల్ల మాట్లాడటం ఏమిటి అని ఆశ్చర్యపోతాడు మహారాజు. సరే, నీకు నేను రక్షణ ఇస్తాను అని చెప్పి తన రాజ్యానికి తీసుకువెళ్తాడు. తన రాజ్యానికి తీసుకువెళ్ళి ఒక చిన్న పాత్రలో, ఓ బంగారపు పాత్రలో నిండా నీళ్లు పోసి దాంట్లో విడిచిపెడతాడు. ఆ తర్వాత తన సైనికుడికి చెప్తాడనమాట, దీని ఆహారం ఏమిటో ఇవన్నీ నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఈ చేపను జాగ్రత్తగా చూసుకో అని తెలియజేస్తాడు. 4 అడుగులు ముందుకు వేసేటప్పటికి మహారాజా నన్ను రక్షించు, మహారాజా నన్ను రక్షించు అని మళ్ళీ చేప పిల్ల అరుస్తూ ఉంటుంది. వెనుదిరిగి మళ్ళీ వెళ్తాడు. చూస్తే చేప పిల్ల చాలా పెద్దదైపోతుంది. అప్పటికి అంటే ఆ పాత్రకి సరిపోవటం లేదనమాట. రాజా, నాకు ఈ పాత్ర సరిపోవడం లేదు, నువ్వు నన్ను పెద్ద పాత్రలోకి మార్చు అంటే సరే అని చెప్పి మళ్ళీ సైనికుడిని పిలిచి పెద్ద పాత్ర తీసుకొచ్చి దానిలో వేస్తాడు. దానిలో వేసి మళ్ళీ వెనుతిరిగి వెళ్ళిపోతుంటాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ పిలుస్తుంది. మళ్ళీ పిలిచి ఈ పాత్ర కూడా నాకు పెద్దదైపోతుంది, మళ్ళా ఆ పాత్ర సరిపోదు. అప్పుడు మళ్ళీ అంటుంది, నాకు ఈ పాత్ర కూడా సరిపోవటం లేదు, నువ్వు నన్ను ఇంకా పెద్ద పాత్రలో వెయ్యి అని చెప్తుంది. సరే, రాజుగారికి ఆశ్చర్యం వేస్తుంది. ఏ పాత్రలో వేసినా కూడా అంతకంటే పెద్దదైపోతుంది. అందుకని చాలా పెద్ద పాత్ర తెప్పించి దానిలో వేస్తాడు. అలా ఒక్క రోజులోనే ఎన్ని పాత్రలు తెప్పించినా కూడా ఆ పాత్రలకి నిండుగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా లాభం లేదని చెప్పి నదిలోకి తీసుకెళ్లి నదిలో విడిచిపెడతాడు. నదిలో విడిచిపెట్టినప్పుడు కూడా నది కన్నా పెద్దదైపోతుంది.
అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, చాలా ఆశ్చర్యపోతాడు. ఇది మామూలు చేపలా లేదే అని మనసులో తర్కించుకుంటూ ఉంటాడు. సరే ఇలా కాదని చెప్పి తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాడు. అలా సముద్రంలో పడేసినప్పుడు అక్కడ కూడా సముద్రాన్ని ఆక్రమించేస్తుంది ఆ చేప. అప్పుడు సత్యవ్రత ముని, ఈ సత్యవ్రత మహారాజు ఆశ్చర్యపోయి తన 2 చేతులు జోడించి, నువ్వు మత్స్యావతారంలో ఉన్న శ్రీహరివి అని నేను గుర్తించాను, నువ్వు మామూలు చేపవి కాదు, అందుకనే ఇలా ఒక్క రోజులోనే నువ్వు ఇంత పెద్ద చేపవైపోయావు, కాబట్టి నాకు దర్శనమివ్వు అని శిరస్సు వంచి ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంతో తనకి దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి చెప్తాడు, సత్యవ్రత, నేను నీకు దర్శనం ఇవ్వడానికి నువ్వు నా గురించి ఎంతో ప్రయత్నం చేస్తున్నావు, నన్ను దర్శించాలనుకుంటున్నావు. అంతేకాకుండా నేను నీకు ఎందుకు దర్శనం ఇచ్చాను అంటే, నేటికి 7వ రోజున ప్రళయం అనేది వస్తుంది. 3 లోకాలు కూడా ఈ నీటితో మునిగిపోతాయి. జనాలందరూ చనిపోతారు, జీవులందరూ చనిపోతారు, సర్వస్వం నాశనం అయిపోతుంది. అందుకని నువ్వు ఈ ప్రళయం వచ్చినప్పుడు నీకు కొన్ని విషయాలు చెప్తాను. నేను ఆ ప్రళయంలో నువ్వేం చేయాలి అనే విషయం ప్రళయం రాకముందే నువ్వు చేయాల్సిన పని ఏమిటి అంటే, నేను నీకు ఒక పడవను పంపిస్తాను, సప్తఋషుల్ని తీసుకొనిరా, ఆ తర్వాత జీవరాశులన్నిటిని జత్తలుగా తీసుకో, తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి ఔషధాలు అన్నీ కూడా తీసుకో, ఇవన్నీ తయారు చేసుకొని నువ్వు పడవ దగ్గరికి రా. 7వ రోజున ప్రళయం వస్తుంది కాబట్టి నువ్వు అప్పుడు ఆ పడవలోకి ఈ వస్తువులన్నిటితోటి వచ్చి కూర్చో. నేను మిమ్మల్ని అందరినీ సురక్షితంగా ఉండేట్లుగా మేరు పర్వతం దగ్గరికి తీసుకువెళ్తాను. నువ్వు ఇంకొక పని కూడా చెయ్యాలి, అదేంటంటే వాసుకి సర్పాన్ని కూడా తీసుకురావాలి. ఎందుకంటే నీవు నీ పడవకి ఆ తర్వాత నా తల మీద ఉన్నటువంటి కొమ్ముకి ఆ వాసుకిని కట్టేస్తే నీ పడవ సురక్షితంగా నేను మేరు పర్వతం దాకా తీసుకువెళ్తాను. ఈ ప్రళయంలో మీకు ఎటువంటి ఆపద కలగకుండా నేను రక్షిస్తాను అని చెప్తాడు. నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. సముద్రం లోపలికి వెళ్తాడు. కారణం ఏంటి అంటే, శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం, మొట్టమొదటి అవతారం. బ్రహ్మదేవుడికి రాత్రి ఎంతో, పగలు కూడా అంతే. పగలంతా తను సృష్టి చేస్తాడు, రాత్రి నిద్రపోతాడు. రాత్రి నిద్రపోతాడు అంటే ప్రళయం సంభవిస్తుంది. ఆ ప్రళయకాలం సంభవించే ముందు హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నటువంటి వేదాలని తస్కరిస్తాడు. అలా వేదాలను తస్కరించి సముద్రం లోతుల్లోకి వెళ్ళిపోయి అక్కడ దాచిపెడతాడు. సముద్రం లోతుల్లోకి వెళ్ళి ఎందుకు దాచిపెట్టాడు అంటే, అక్కడైతే చీకటిగా ఉంటుంది, ఎవ్వరూ చూడలేరు అని చెప్పి. వేదాలు లేకుండా మరి బ్రహ్మదేవుడు సృష్టి కార్యాలు చెయ్యాలంటే చాలా కష్టం కాబట్టి వేదాలని తస్కరించేశాడు. ఇక ఏదైనా అవసరం అయితే గనక ఎవరైనా వేదాలు కావాలంటే నా దగ్గరికే వస్తారు అని అహంకారంతో ఉంటాడనమాట హయగ్రీవుడు. అందుకనే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ఎత్తాడు. ఆ విధంగా మత్స్యావతారంతో, మత్స్యము అంటే చేప నీటిలో ఎంత దూరమైనా కూడా చొచ్చుకుపోతుంది, చీకటిలో కూడా చేప చూడగలుగుతుంది. అందుకనే వేదాలున్న దగ్గరికి విష్ణుమూర్తి మత్స్యావతారంతో చేరుకుని ఆ రాక్షసుడితో యుద్ధం చేసి రాక్షసుడిని ఓడించి వేదాలను తీసుకువెళ్లి బ్రహ్మదేవుడికి అర్పిస్తాడు. ఈలోగా 7 రోజులు పూర్తవుతాయి. 7వ రోజున ప్రళయం సంభవించటానికి సిద్ధంగా ఉందన్నమాట. సముద్రం అంతా పొంగిపోతుంది, విపరీతమైనటువంటి ఈదురు గాలులు వీస్తున్నాయి, సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఈ పడవ, విష్ణుమూర్తి ఇచ్చినటువంటి పడవ అటు ఇటు అటు ఇటు ఊగిపోతోంది. అప్పుడు ఈ సప్తఋషులతో పాటు, ఈ ఔషధాలతో పాటు, జీవరాశులతో పాటు సత్యవ్రతుడు పడవలో ఉన్నాడు కదా, ఆ పడవ అలా ఊగిపోతుంటే మత్స్యావతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి వచ్చి ఆ పడవని రక్షిస్తాడు. అప్పుడు వాసుకిని, ఆ మత్స్య అవతారం
విష్ణుమూర్తి ఎత్తాడు కాబట్టి ఆ మత్స్యావతారంలో తల మీద తనకి ఒక కొమ్ము ఉంటుంది. ఆ కొమ్ముకి ఈ పడవకి కలిపి వాసుకుని కట్టేస్తాడు సత్యవ్రతుడు. ఆ విధంగా ఆ పడవని మేరు పర్వతం దాకా తీసుకువెళ్తాడు విష్ణు భగవానుడు. ఆ విష్ణు భగవానుడు ఆ విధంగా తనకి దర్శనమివ్వటం, ఆ తర్వాత మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి తను పడవని లాక్కుని వెళ్ళినప్పుడు ప్రళయం సమయంలో సత్యవ్రతుడితో ఈ విధంగా అంటాడు, నీకు ఏ విధమైన సందేహాలున్నా, ఏ విధమైన ప్రశ్నలున్నా నన్ను ఈ సమయంలో నువ్వు అడగొచ్చు, ఆ ప్రశ్నలకి నేను సమాధానం ఇస్తాను అని తెలియజేస్తాడు. ఆ తర్వాత సత్యవ్రత ముని ఈ వేదాలు కూడా శాస్త్రాలు, గ్రంథాలు, ఈ జీవజాతులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పడవలో ఉన్నాయి. అలాగే విష్ణుమూర్తి ఈ ప్రళయకాలం అంటే ఒకరోజు 2 రోజులు కాదు. బ్రహ్మదేవుడికి ఒకరోజు కాలం ఎంతైతే, ఒక పగలు ఎంతైతే రాత్రి కూడా అంతే, ఎన్నో యుగాలన్నమాట. ఆ తర్వాత అన్ని రోజులు కూడా ఆ పడవలో ఉండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆహార పదార్థాలన్నీ ఏర్పాటు చేస్తాడు విష్ణుమూర్తి. ఆ విధంగా వీళ్ళు మేరు పర్వతాన్ని చేరుకుంటారు. ఆ ప్రళయం అంతమయ్యే వరకు అక్కడే ఉంటారు. ఆ తర్వాత విష్ణుమూర్తి సత్యవ్రతుడికి ఒక వరం ఇస్తాడనమాట. ఏమిటంటే, నువ్వు ప్రళయం ముగిసిన తరువాత మళ్ళీ సృష్టి మొదలు పెట్టాలి కాబట్టి నువ్వు వైవస్వత మనువుగా ప్రసిద్ధి పొందుతావు. ఇప్పుడు మనకు జరిగేది వైవస్వత మనువు కాలం అన్నమాట. మనం ఆ కాలంలో ఉన్నాం ఇప్పుడు. కాబట్టి సత్యవ్రతుడు చాలా సత్యంతో జీవించాడు, ధర్మంతో జీవించాడు. మరి ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టే ఇప్పుడు ఆ చిన్న చేపపిల్ల చేతిలోకి వచ్చినప్పుడు, మరి సంధ్యావందనం చేస్తున్నారు కదా, సంధ్యావందనం చేసేటప్పుడు దోశలతో తీసుకున్న నీళ్లు మళ్ళీ నీటిలో అర్పించాలి. కానీ అలా అర్పించకుండా చేపని రక్షించటం కోసం, మరి చేప తనని శరణు వేడుకుంది కాబట్టి ఆ చేపను రక్షించటం కోసం ఆ నీటిని విడిచిపెట్టకుండా ఆ చేపని ఇంటికి తీసుకొచ్చి, తన రాజ్యానికి తీసుకొచ్చి, తన రాజ్యంలో తనకి ప్రాణభిక్ష పెట్టాడనమాట. మామూలుగా చిన్న చేప అనుకున్నాడు, కానీ చేప మాట్లాడడం ఏమిటి అనే ఆశ్చర్యం కూడా వేసింది. కానీ చివరికి విష్ణుమూర్తి అనే విషయాన్ని తెలుసుకొని చాలా ఆనందిస్తాడు. ఈ దామోదరాష్టకం నేను చెప్పాను కదా ఇంతకుముందు, 8 శ్లోకాలు దామోదరాష్టకం మనం చదువుకున్నాం. ఈ దామోదరాష్టకానికి శ్రీల సనాతన గోస్వామి ఈ సత్యవ్రతముని మనస్సులో ఏమనుకుంటున్నాడు దామోదరుడు గురించి, విష్ణుమూర్తి గురించి అనే విషయాన్ని చాలా కూలంకషంగా తెలియజేశాడు. అవన్నీ మనం తెలుసుకున్నాము. ఇది సౌనకాది మహాముషులకి, ఆ తర్వాత నారదుడికి ఈ దామోదరాష్టకం వినిపించాడు. చాలా అందమైనది ఈ దామోదరాష్టకం. మనం ఆ విషయాన్ని చాలా విపులంగా మనం చెప్పుకున్నాము, మీకు గుర్తుండే ఉంటుంది. ఈ సత్యవ్రతుడు పూర్వజన్మలో ఏం చేసేవాడు ఏమిటి అనే విషయాన్ని గురించి మళ్ళీ రేపు చెప్పుకుందాము. హరే కృష్ణ.